రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. ఇక 24 రోజులుగా కార్మికులు సమ్మెలో ఉన్నా ఏ ఒక్క వైసీపీ నేత పట్టించుకోలేదని విమర్శించారు. పేపర్ మిల్ నుంచి ఎంపీ భరత్కు ఎన్ని బ్యాగులు అందాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేపర్ మిల్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇక తన పేరుతో ఉన్న మరొకరిని తీసుకొచ్చి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇక తూనిలో యనమల కృష్ణుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పేపర్ మిల్లో కార్మికులు గత 24 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పర్మనెంట్ చేయడం ఒకటి, ఇలాగ అనేకమైన డిమాండ్స్ ఉన్నాయి. ఈ 3 అంశాలపైన వాళ్ళు పోరాడుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నారు. వాళ్ళైతే ప్లాంట్ వాళ్ళు చాలా హై హ్యాండెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మన నామినేషన్ తోటి అర్థమైంది తన సినిమా ఏంటి అన్నది. ఒక్కడే ఉన్నాడు, ఏకచిత్రం, బండి మీద ఒక్కడే ఉన్నాడు, అతను ఒక్కడే మిగులుతాడు. ఆ బండి తనే మిగులుతారు, ఎందుకంటే బండి తందే. అది కూడా ఎలా కొన్నాడో కూడా అడగాలి. కోట్లు ఆస్తులు వ్యాపారాలు ఏమంటారు, కోట్లు విలువ చేసే కార్లు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లే. ఇంకా గూడూరు శ్రీనివాస్ గారి దగ్గర నగరంలో నాయకులందరూ కనబడ్డారు. అటు వెళ్తూ ఉంటే కనబడతా ఉన్నారు. రాజకీయం ఎప్పుడు కూడా మనం తోపు అని అనుకుంటే అవ్వదు. సమిష్టిగా చేయగలిగితేనే నాయకుడు అన్న వాళ్ళు మిగులుతారు. ఇప్పుడు దాకా బడ్డీ కొట్టుల ద్వారా సరఫరా అయింది గంజా. ఇప్పుడు పెద్దగడుగు వచ్చి ఇంట్లోనే ఇస్తారేమో. నగరం పాడైపోయింది. ఈరోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటే గంజాయి లేని నగరం కింద, బ్లేడ్ బ్యాచ్ లేని నగరం కింద మా యొక్క కార్యక్రమం, మా మేనిఫెస్టో అని చెప్తా ఉంటే ప్రజలు, మహిళలు అంటూ ఉన్నారు, మంచి పాయింట్ అమ్మా, మీరు సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు నమ్మరు, రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు అని ఉన్నారు ఇద్దరు. ఒక ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి అత్యంత సన్నిహితుడు, నా ద్వారా చాలా లబ్ధి పొంది, నా ద్వారా అంటే మేము చేసే రాజకీయ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినవాడు. అతనికి వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి ఓ నామినేషన్ వేయాలి, నీకు ఇంత ఇస్తాము, వేస్తావా అని అడిగారట. ఎందుకు చిల్లర రాజకీయం? ఆదిరెడ్డి వాసు ఇక్కడ ముఖ్యం కాదు. ఆదిరెడ్డి వాసు నుంచుంటున్న గుర్తు ముఖ్యం. అది సైకిల్. ప్రతి ఒక్కడి గుండెల్లో సైకిల్ ఉంది. సైకిల్ చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసును చూస్తారు. ఆదిరెడ్డి వాసును చూసి సైకిల్ చూడరు. కానీ ఇక్కడ బాధల్లో ఏంటంటే సైకిల్ లేని చోట గ్లాస్ని విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఆ గ్లాసుకి కానీ బీజేపీకి కానీ పడే విధంగా మేము మంచి కార్యాచరణతో వెళ్తా ఉన్నాం. అది ఎక్కడా కూడా తప్పదు.